గుంటూరు అంబటి రాంబాబు గారి ఇష్యూ. అసలు అంబటి రాంబాబు గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద అసభ్యకరమైన పదాలను యూజ్ చేయాల్సి వచ్చింది, అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది తెలియాలంటే మనం అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా స్టార్ట్ అయింది అనేది చెప్పుకోవాలి. అలాగే ఈ ఇన్సిడెంట్ లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా, చట్టం అనేది ఓన్లీ అధికారంలో ఉన్న వాళ్ళకి మాత్రమే సొంతమా, లేదా చట్టం అనేది అందరికి సమానమా తెలుసుకోవాలంటే ఈ వీడియో డీటెయిల్డ్ గా చూద్దాం. ఈ రీసెంట్ గా ఈ తిరుపతి లడ్డు విషయంలో జంతు కొవ్వు కలవలేదని ఒక తీర్పు అయితే వచ్చింది. దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు అప్పుడు కల్తీ జరిగిందని చెప్పినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళు, కూటమికి సంబంధించిన వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్షలు అన్ని ఎలా చేశారో ఇప్పుడు కూడా కల్తీ జరగలేదని చెప్పేసి అపరాధ దీక్షలు అని చెప్పేసి వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నారు. అలాగే అంబటి రాంబాబు గారు కూడా ఈ దీక్ష చేసి వస్తున్నారు. అయితే దీనికంటే ముందు రోజున ఈ గుంటూరుకు సంబంధించిన టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ తీర్పులో కేవలం జంతు కొవ్వు మాత్రమే లేదని చెప్పారు, కానీ కల్తీ జరగలేదని చెప్పేసి ఒక ఫ్లెక్సీని అనేది ప్రజెంట్ చేశారు. అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి ఈ ఫ్లెక్సీని ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధమైన చర్య కాదు అని చెప్పేసి దీన్ని తీసివేయాలి, లేకపోతే 24 గంటల్లో మేమే తీసేస్తామని చెప్పేసి ఒక వీడియోని అనేది రిలీజ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే తర్వాత రోజు ఈ దీక్ష అయితే ఏదైతే పూజ చేసుకుని ఈ అంబటి రాంబాబు గారు వస్తున్నారో ఆయన కారు మీద ఈ టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అటాక్ అనేది చేశారు. ఈ అటాక్ చేయడము ప్రజాస్వామ్యబద్ధం అంటారా? మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ ఉద్రిక్తమైన సందర్భంలో అంబటి రాంబాబు గారు కూడా చాలా లైన్ క్రాస్ చేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద పరోక్షమైన పదజాలాన్ని యూజ్ చేసేసి చాలా విమర్శలకు దారితీశారు. అయితే ఈ విమర్శల తర్వాత ఈ టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబు గారి నివాసాన్ని ముట్టడించి అక్కడ ఆయనకు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి ఇంటికి పంపించి చాలా పెద్ద రచ్చరచ్చ అనేది చేశారు. అయితే ఈ అంబటి రాంబాబు గారు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కొంచెం ప్రశాంతమైన తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు, ఆ ఉద్రిక్తమైన సందర్భంలో నేను లైన్ క్రాస్ చేసి మాట తీయలేను, దాని ఖచ్చితంగా తప్పే. బట్ నా మీద కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే ఒక మహిళ అయితే పరోక్షమైన పదజాలాన్ని అలాగే అభ్యంతరకరమైన వ్యాఖ్యల్ని నా మీద చేశారు, నా మీద అటాక్ చేశారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని దూషించారని చెప్పేసి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు, కరెక్టే. మరి అంబటి రాంబాబు గారి మీద అటాక్ చేసి వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టి ఒక గూండాల్లాగా ప్రవర్తించినటువంటి ఈ ఎవరైతే ఈ కూటమికి సంబంధించిన నాయకులు కానీ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వీళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాబట్టి చట్టం వాళ్ళకి చుట్టం అయిపోయిందా? ఈయన అంబటి రాంబాబు గారు ఈ ప్రతిపక్షంలో ఉండదు కాబట్టి చట్టం అనేది ఆయనకి శత్రువు అయిపోయిందా? ఇక్కడ ఇది పెద్ద ప్రశ్న. ఎవరైనా కానీ అధికారంలో ఉన్నా కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఈ చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని ఎలా అయితే అరెస్ట్ చేశారో ఆయన మీద అటాక్ చేసిన వాళ్ళని కూడా అలాగే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే ఈ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసులకు కూడా మంచి చేయాల్సిన పని ఉంది. ఈ పోలీసులు అనే వాళ్ళు వీళ్ళని అందరినీ సమానంగా చూసి సమానమైన శిక్షలు పడేలా చూడాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని ఎవరైతే ఈ అధికారంలో ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ప్రతిపక్షం ఉన్న వాళ్ళ గొంతుని నొక్కేస్తూ వాళ్ళ మీద అణచివేదన ఎక్కువ పెడుతూ ఉంటే ఇది మనది ప్రజాస్వామ్యమైన దేశం, అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప నియంత్రిత పాలన నియంత్రించే విధంగా పోలీస్ వ్యవస్థ అనేది ఉండకూడదు. అలాగే ఇదే సమయంలో విడుదల రజనీ గారి మీద అలాగే వినుకొండ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద కూడా ఈ టీడీపీ నాయకులు అనే వాళ్ళు అటాక్ చేశారు. మరి వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ప్రశ్న. మరి ఈ పోలీస్ వ్యవస్థ అయితే ఏదైతే ఉందో ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళకి కొమ్ము కాయకుండా ఎవరైతే న్యాయం ఎటువైపు ఉందో అటు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు టీడీపీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళను శిక్షించాలి, వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి. అంతేకాకుండా ఓన్లీ అధికారం ఉన్న వాళ్ళకి మాత్రమే చట్టాన్ని చుట్టం చేసేసి ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అధికారాన్ని లేదని చెప్పేసి వాళ్ళని శిక్షించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ టోటల్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు అభ్యంతరకరం, అలాగే అది చాలా తప్పు, 100% తప్పు, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అయితే మరి అదేవిధంగా ఆయన మీద అటాక్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? వాళ్ళని ఎందుకు చట్టపరంగా శిక్షించట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ చేయండి.